అంగావబద్ధాధికరణము. ఇక్కడ దృష్టాంత సంగతి. ఉద్గీత కర్మ, ఆ ఉద్గీత కర్మని ఆశ్రయించిన ఉపాసనలో శాఖాభేదం ద్వారా భేదమా అభేదమా? తర్వాత సంశయం ఏమిటి అంటే, ఒక శాఖలో ఉన్నటువంటి కర్మానుష్ఠానంలో వాటికి కర్మాంగ ఉద్గీత ఉపాసన చెయ్యాలా, లేకపోతే అన్ని శాఖల్లో చెప్పిన ఉద్గీత కర్మ ఉపాసన చెయ్యాలా? ఒకటి తన శాఖాగత కర్మానుష్ఠానం, తన శాఖలో ఉన్నటువంటి దాంతోపాటు అక్కడ కర్మాంగం ఉద్గీత చెప్పారు, కర్మకి అంగంగా ఆ ఉద్గీత ఉపాసన చెయ్యాలి ఎలాగో. ఇప్పుడు మిగిలిన చోట్ల ఉద్గీత ఉపాసన చెప్పారు, అది మరి ఇక్కడ కూడా చెయ్యాలా చేయద్దా? అది సంశయం. పూర్వపక్షం అంటాడు, వాళ్ళ శాఖలో చెప్పినటువంటి ఉద్గీత కర్మలు ఉద్గీత ఉపాసన అదే చెయ్యాలి. ఎందుకంటే ఉద్గీత ఉపాసన చెయ్యని చెప్పారు కనుక ఇది సామాన్య విధి. విశేష విధి నువ్వు కావాలనుకున్నప్పుడు దానికి ఆకాంక్ష, సన్నిహితము ఇలాంటివన్నీ కావాలి. ఇక్కడ చెప్పిన విశేష విధి కావాలంటే, ఇప్పుడు తలుపు అన్నాం అంటే ఏమిటి? బాగా గాలేస్తుంటే మూసేయాలి, చోట పోస్తుంటే తీసేయాలి. మరి అది ఏమిటి? అధ్యాహారం చేసుకోవాలి, ఆకాంక్ష. తలుపుని వదిలిపెట్టేస్తే ఏమిటి చేయాలి అనేది ఆకాంక్ష. అదేవిధంగా ఆకాంక్ష కూడా ఉండాలి. ఇంకా ఏమిటి ఉండాలి? సన్నిహితం. ఏ శాఖకి సంబంధం ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి. కనుక వీడంటాడు ఆకాంక్ష పూర్తి అయిపోతుంది. ఏ శాఖకి ఏ ఉద్గీత చెప్పారో దాని ద్వారా ఉపాసన చేస్తే ఆకాంక్ష పూర్తి అయిపోతుంది. అందుకని ప్రతి శాఖ ఆయా శాఖల్లో ఉద్గీత వాటి ఉపాసనకే ఒక చోట చెప్పిన ఉద్గీత ఉపాసన ఇంకొక చోటకి తీసుకురావాల్సిన పని లేదు. ఏ శాఖలో చెప్పినా ఆ శాఖలో చేసుకోవచ్చు. ఇదేమిటి? అంగావబద్ధాధికరణము. చెప్పుకున్నా చెప్పలేదు. సూత్రంగా ముందు టీకా. ఉక్త శాస్త్రాఖ్యే కర్మాంగ పృథివ్యాది దృష్టి ఐతిరేయ ఉపనిషత్ శ్రూయతే. అచ్చ, ఈ కర్మాంగ ఉపాసన ఐతిరేయంలో గడు. ఉక్తం హి, ఉక్త శాస్త్రాఖ్య అంటే ఉక్తం తు కౌశీతిక్యాది శాఖాంతరేషు అపి విహితం. ఉక్తం దాని పేరు. తత్ర పృథివ్యాది దృష్టి ఐతిరేయగతోక్త ఏవ వ్యవతిష్టతే ఉత కౌశీతకి కౌశీతక్యాదిషు అనువర్తతే. ఐత్రేయంలో చెప్పిన ఐత్రేయం వరకే చేయాలా, దాన్ని కౌశితంలోకి తీసుకురావాలా? అది సందేహం. ఎందుకని? సన్నిహితత్వాత్ స్వశాఖాయామే వర్తిష్టతే. సిద్ధార్థ అంటాడు, ఉక్త శబ్దస్థావన్ ముఖ్యయా వృత్యా సర్వశాఖాగతం ఉక్త సామాన్యం ఆచరిస్తే. ఉక్తం అంటే ఈ అన్ని శాఖలకి చెప్పినటువంటి సామాన్య శబ్దం. తతః ఉక్త శృతివశ సర్వశాఖాగత ఉక్త శాస్త్రేషు అనువృత్తి ప్రస్తాప్త. అన్ని శాఖల్లో చెప్పినటువంటి ది అనువృత్తి వస్తుంది. శృతిశ్చ సన్నిధేర్ బలీయసి, శృతి సన్నిధి కన్నా బలమైనది. తస్మాత్ ఉక్త చిద్విహిత ధీహి శాఖాంతరేషు అనువృత్తి. ఓహో, మనం ముందేం చెప్పుకున్నాం? శాఖాంతరం చెప్పుకోకర్లేదు అనుకున్నా.
ప్రతి శాఖ కర్మానుమతి ఉపాసనే. అచ్చా, అంటే వీడు హిందీ వాడు సమంగా రాలేదమ్మా. ఒక శాఖలో చెప్పినటువంటి ఈ ఇంకొక శాఖలో కూడా వస్తుంది ఉపాసన. ఇక్కడ సూత్రం కదా, అంగావబద్ధాస్తు నా శాఖాసు హి ప్రతివేదం. అంగావబద్ధాస్తు న శాఖాసు ప్రతివేదం. అంగావబద్ధాస్తు న శాఖాసు హి ప్రతివేదం. పూర్వపక్షి ఏమిటంటాడు, విడివిడిగా చేసుకోవాలంటే దానికి ఖండన తూ. అంగాబద్ధ న శాఖాసు అంటే ఆయా శాఖల్లోనే చేసుకోవాలని కాదు, ప్రతివేదం ప్రతి శాఖలో చెప్పిన కూడా చేసుకోవాలి. మంత్రాధిపత్వ విరోధ, ఇది దీనికైనా ఇంకోటి అది మంత్రాధిపత్వ విరోధ. ఒక చోట మంత్రాల్లో కుటురసి అన్నారు, కుటురసి. ఇంకొక చోట కుక్కుటోసి అన్నారు. అంటే కోడి. దానికి రెండు పేర్లు చెప్పారు, కుటురసి, కుక్కుటోసి. అలా అని చెప్పి వాళ్ళకి కావాల్సిన యజ్ఞానికి కావాల్సిన ఏదో రాయో ఏదో తీసుకొచ్చి పడతారు. కుక్కుటసి, కుటురసి అని చెప్పి, కుటురసి, కుక్కుటోసి. ఇంకోటి కూడా చెప్పారేమో, ఉరురసి, కుటురూరసి. ఇక్కడ రెండే సంక్షేపం కదా అని చెప్పి ఆ రాయిని తీసుకొచ్చి ఆ యజ్ఞాలను ఇక్కడ పెడతారు. తత్శాఖాసు ఉపహితానాం ఉక్త దృష్టాంతేన తత్ర వినియోగ అవిరోధ. ఏదైనా చెప్పండి, చెప్పి నాయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. అందుకని ఇక్కడ ఒకటే చెప్పాలని కాదు, రాయి తీసుకొచ్చి పెట్టడం ముఖ్యం. ఏదైనా చెప్పదు, ఒక శాఖలో చెప్పింది ఇంకో శాఖలో తెచ్చుకోవచ్చు అంటాడు. ఈ కోడి అని చెప్తూ ఆ రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. అంతే, ఇది అయిపోయింది కదా. నిన్న సబ్జెక్ట్ బాగుంది, మళ్ళీ ఇవాళ కొంచెం భూమధ్యాయస్త్వాధికరణము. భూమధ్యాయస్త్వాధికరణము.